హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హారిక కాన్సెప్ట్స్. ఈరోజు నేను క్యాలెండర్స్లో వన్ ఆఫ్ ద మోడల్ అయిన రిపీటెడ్ క్యాలెండర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను క్యాలెండర్స్కి సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2 చేశాను. ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఫస్ట్ మనకి ఈ రిపీటెడ్ క్యాలెండర్స్ టాపిక్ అనేది మొత్తం రిమైండర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి రిమైండర్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ తీసుకోండి 2020. సో 2020 మీకు ఆల్రెడీ నేను పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇలా లాస్ట్ డిజిట్స్ ఉన్నప్పుడు డివైడెడ్ బై 4 చేయాలని. సో 4తో డివైడ్ చేస్తే 4 5 20. సో మనకి ఇక్కడ రిమైండర్ ఏం రావట్లేదు. సో అంటే రిమైండర్ 0. అలా రిమైండర్ 0 వచ్చిన ఇయర్స్కి క్యాలెండర్ అనేది 28 ఇయర్స్కి ఒకసారి కానీ 40 ఇయర్స్ తర్వాత కానీ రిపీట్ అవుతుంది. 28 ఇయర్స్ ఎప్పుడు తీసుకోవాలి, 40 ఇయర్స్ ఎప్పుడు తీసుకోవాలి, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ రిమైండర్ 1 వచ్చినప్పుడు అంటే 2013 తీసుకోండి. సో డివైడెడ్ బై 4 3s 12. సో మనకి ఇక్కడ రిమైండర్ ఎంత ఉంది, 1 ఉంది. సో ఇలా 1 రిమైండర్ వచ్చినప్పుడు మనకి క్యాలెండర్ అనేది 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. అలానే ఇయర్స్కి 2-3 రిమైండర్స్ వచ్చినప్పుడు 11 ఇయర్స్ తర్వాత క్యాలెండర్ అనేది రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2018 తీసుకున్నాను, 4తో డివైడ్ చేశాను, ఎంత వస్తుంది, 4 4s 16, ఇంకా 2 ఉంది రిమైండర్. సో ఇక్కడ మనం 11 ఇయర్స్ యాడ్ చేస్తాం. అలానే రిమైండర్ 3 వచ్చినప్పుడు కూడా 11 ఇయర్స్ యాడ్ చేస్తాం. మనకి ఇంకా 0 1 2 3 తప్ప రిమైండర్స్ అనేవి ఇంకేమీ రావు. ఎందుకంటే అది అగైన్ మళ్ళీ 4 వచ్చింది అనుకో, 4తో డివైడ్ అయిపోద్ది కదా, అప్పుడు మనకి మళ్ళీ రిమైండర్ 0 వస్తుంది. సో ఇవే రిమైండర్స్ ఉంటాయి రిపీటెడ్ క్యాలెండర్. సో మొత్తం కాన్సెప్ట్ అంతా ఈ రిమైండర్ మీదే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ చూద్దాం. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద రిపీటెడ్ క్యాలెండర్ ఫర్ ఇయర్ 1972 అండ్ 2072 అని ఇచ్చారు. సో ఫస్ట్ ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోండి, ఏమున్నాయి, 72. సో 4తో డివైడ్ చేయాలి 72ని, ఎందుకంటే ఇక్కడ జీరోస్ లేవు కాబట్టి 4తోనే డివైడ్ చేస్తాం. సో 72, 4 1s 4, ఇంకా 3 ఉంది, 32 అంటే 4 8s 32. సో మనకి ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది, 0. సో రిమైండర్ 0 వస్తే మనకి ఇక్కడ ఇది లీప్ ఇయర్ అన్నప్పుడు. సో 0 అంటే లీప్ ఇయర్ కదా, సో అప్పుడు మనం ఏం యాడ్ చేయాలి, 28 ఇయర్స్ కానీ 40 ఇయర్స్ కానీ యాడ్ చేయాలి. సో ఫస్ట్ మనం 28 యాడ్ చేద్దాం. 1972కి 28 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 0 0 0 2000. సో 2000 వచ్చింది, అంతే కదా. సో ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇక్కడ లాస్ట్ జీరోస్ ఉన్నప్పుడు ఇటువంటి కేసులో మనం 400తో డివైడ్ చేయాలని. సో దీన్ని మనం 400తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 2 zeros క్యాన్సిల్, 4 5s. సో రిమైండర్ 0 కదా, అంటే ఏంటి, లీప్ ఇయర్. సో మనకి ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లీప్ ఇయర్కి ఇక్కడ ఇయర్స్ యాడ్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చేది కూడా లీప్ ఇయరే అవుతుంది. అంటే రిమైండర్ 0 వచ్చినప్పుడు మనం 28 ఇయర్స్ యాడ్ చేసినప్పుడు లీప్ ఇయరే వస్తుంది. ఓకే, ఇక్కడ 2072 చూద్దాం. 72 ఆల్రెడీ ఇక్కడ చేసాం కదా, 72 మనకి అంటే రిమైండర్ 0 కదా. సో ఇక్కడ కూడా మనం 28 యాడ్ చేద్దాం. సో 28 యాడ్ చేసాం, ఏమొస్తుంది, 2100 వస్తుంది ఇయర్ 28 యాడ్ చేస్తే. బట్ ఇక్కడ మనకి జీరోస్ ఉన్నప్పుడు 400తో డివైడ్ చేయాలి. ఇది లీప్ ఇయర్ కదా, మనకి లీప్ ఇయర్ రావాలి. 400తో డివైడ్ చేస్తే జీరోస్ క్యాన్సిల్, 4 5s 20. సో రిమైండర్ ఇంకా మనకి ఇక్కడ 1 వస్తుంది. రిమైండర్ 1 వస్తుందంటే అది లీప్ ఇయర్ కాదు కదా. సో అందుకని ఇలాంటి కేసెస్లో 28 యాడ్ చేసినప్పుడు లీప్ ఇయర్కి అగైన్ మనకి లీప్ ఇయర్ రాకపోతే అటువంటి కేసులో మనం అప్పుడు 40 యాడ్ చేయాలి. సో 2072కి ఇక్కడ 40 యాడ్ చేస్తున్నాను నేను, 2 సో 2112 ఇయర్ వచ్చింది. సో ఇది లీప్ ఇయరా కదా చెక్ చేద్దాం. సో ఇక్కడ ఇలాగా జీరోస్ లేవు కదా, డిజిట్స్ ఉన్నాయి. సో డివైడెడ్ బై 4, 12 డివైడెడ్ బై 4 అంటే ఏంటి, 4 3s 12. సో రిమైండర్ 0 కదా, అప్పుడు మనకి లీప్ ఇయర్ సాటిస్ఫై అయింది. సో ఇలా ఎప్పుడైనా మనకి ఇలా వచ్చినప్పుడు లీప్ ఇయర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ 28 యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత చెక్ చేసినప్పుడు మనకి అది లీప్ ఇయర్ వస్తే సో మనకి క్యాలెండర్ అప్పుడు రిపీట్ అవుతుంది అన్నప్పుడు. లేనప్పుడు ఇలా 28 యాడ్ చేసినప్పుడు వచ్చిన ఇయర్ లీప్ ఇయర్ కాకపోతే అలాంటి కేసెస్లో మనం 40 యాడ్ చేస్తాం. అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరు. లీప్ ఇయర్ వచ్చి 28 యాడ్ చేసిన తర్వాత కూడా మనకి లీప్ ఇయర్ వస్తే ఆ క్యాలెండర్ మనం తీసుకుంటాం. ఒకవేళ లీప్ ఇయర్ వచ్చి 28 యాడ్ చేసిన తర్వాత
వచ్చిన ఇయర్ లీప్ ఇయర్ కాకపోతే అటువంటి కేసెస్లో 40 యాడ్ చేస్తాం అంతే. సో నెక్స్ట్ ఇయర్ వాట్ ఈస్ ద రిపీటెడ్ క్యాలెండర్ ఫర్ ఇయర్ 2015 అన్నారు. సో 15 అంటే 15 డివైడెడ్ బై 4, 4 3s 12. ఇంకా రిమైండర్ ఎంత ఉంది? 3 ఉంది. సో రిమైండర్ 3 ఉన్నప్పుడు మనం ప్లస్ ఎన్ని ఇయర్స్ చేయాలి? 11 ఇయర్స్ చేయాలి. సో 2015 ప్లస్ 11 2026 అంటే మళ్ళీ మనకి సేమ్ క్యాలెండర్ 2015లో వచ్చింది 2026లో వస్తుందని. సో అది నెక్స్ట్ వాట్ ఈస్ ద రిపీటెడ్ క్యాలెండర్ ఫర్ ఇయర్ 2021. సో మన ప్రెసెంట్ ఇయర్ 2021 మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అంటున్నారు 21. సో లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4, 4 5s 20. ఇంకా రిమైండర్ ఎంత ఉంది? 1 ఉంది. సో రిమైండర్ 1 ఉన్నప్పుడు మనం ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలి? ప్లస్ 6 ఇయర్స్. సో 2021 ప్లస్ 6, సో 2027. మళ్ళీ 2021 అనే ఇయర్ 2027కి రిపీట్ అవుతుంది, అంటే సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుందని. సో ఐ హోప్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ డౌట్స్, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్.